నమస్తే రైతు సోదరులారా. ఈరోజు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో మొక్కలు చాలా కూడా దొల్లిపోయి ఎండిపోయినట్టుగా కనపడుతున్నాయి. వీటికి మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసరికి వేరుకుళ్ళుడు. ఈ వేరుకుళ్ళుడిని మనం తగ్గించడానికి, అసలు రాకుండా చేయడానికి ఏమేమి మందులు వాడాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలుకి ఈ మిరపనారు దిబ్బల్లో వచ్చేసరికి నారుకుళ్ళుడు అనేది అటాక్ అయింది అంటే మాత్రం దాన్ని మనం చాలా త్వరగా కనిపెట్టి ఎమ్మటనే మందులనేవి స్ప్రే చేసుకోవాలి. లేదంటే మాత్రం మనం పొద్దున, సాయంత్రం 2 పూట్ల నీళ్లు వాడటం వల్ల ఆ కుళ్ళుడు అనేది ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి, దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా దిబ్బల్లో ఎక్కడ మీకు తేడా కనిపించినా గానీ వెంటనే ఆ మొక్క అనేది గుర్తించండి. అదొచ్చేసరికి వేరుకుళ్ళుడొచ్చింది. కింద వేరు శాఖలనేది ఎండిపోయి, ఒక్కటే ఏరుండి మెయిన్ ఏరు, మిగతా ఏర్లు అన్నీ గూడా కుళ్ళిపోవటం వల్ల, ఆ ఆహారం గానీ, ఫుడ్ గానీ, వాటర్ గానీ ఇవన్నీ మొక్కకు చేరుకోకపోవటం వల్ల మొక్క సన్నబడుతుంది. ఆ సన్నబడిన మొక్క వాలిపోయి నిదానంగా ఎండిపోయి చనిపోతుంది. ఇదే మీకు గుర్తు. లేదంటే కొన్ని మొక్కలు మధ్యలో ఎండిపోయినట్టుగా కింద బాగుండి, పైన బాగుంటాయి. అవి కుళ్ళుడు కాదు. అది కేవలం ఎండకి మొక్క కాలిపోవటం వల్ల అలా వస్తుంది. దయచేసి ఈ రెండిటిని మాత్రం డిఫరెన్స్ అనేది మీరు అర్థం చేసుకోండి. మనం వాటి నివారణకి ముఖ్యంగా మేము ఇవాళ స్ప్రే చేసింది ఏమంటే, ఇదొచ్చేసరికి బేరువారి ఎవర్ గోల్డ్ ఎక్స్‌టెండ్ అనే మందిది. దీంతో పాటుగా మీ అందరికి తెలిసిందే ఇది ఎరీస్ వారి ప్లాంటోమైసిన్. ఈ 2 వచ్చేసరికి ఒక తైవాన్‌కి అంటే 20 లీటర్లకొచ్చేసి ఎవర్ గోల్డ్ ఎక్స్‌టెండ్ వచ్చేసి 20 ఎంఎల్ కలుపుకోవాలి. ఇదొచ్చేసరికి 15 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు ఒక ట్యాంకీకి 20 లీటర్ల నీటికి మనం ఏసుకోవచ్చు. ఇవి మీకు మాత్రం మేము రోజులను బట్టి మా నారు నాటుకున్న రోజులను బట్టి, ఆ టైమాన్ని బట్టి నేను ఈ కొలత ప్రకారం ఏశాను. మీరు మాత్రం మీ అధికారులను గానీ, లేదంటే షాప్‌లోళ్ళని గానీ కనుక్కొని మీది ఎన్ని రోజుల వయసున్న నారో కనుక్కొని దాన్ని బట్టి జాగ్రత్తగా వాడుకోండి. చాలా బాగా పనిచేస్తది. మొక్క నలుపు వస్తది. వేరు కూడా చాలా బాగా శాఖలు సాగుతాయి దీనికి. దయచేసి ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మాత్రం మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.